సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేడొక వాగ్దానము మలాకి గ్రంథము 3:10 పట్టజాలంతా విస్తారముగా దీవెనలను కుమ్మరించెదను. పట్టజాలంతా విస్తారముగా దీవెనలను కుమ్మరించెదను. మలాకి భక్తుడు ఆనాటి చెర నుంచి వస్తున్న ప్రజలతో మాట్లాడుతున్న మాట, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు గడిపినట్లయితే, దేవుని సన్నిధి చెల్లించినట్లయితే ఆయన నిన్ను పట్టజాలం విస్తారంగా ఆస్వాదించును. ఈరోజు నా కుమార్తె ఇదొక సూచన మాట. మనము దేవునికి భాగాన్ని చెల్లించవలసింది. మొదటిగా మనకు కలిగిన సమయంలో, ఒకరోజు సమయంలో ఆయనకు మనం 10వ భాగాన్ని చెల్లించగలుగుతున్నామా? రెండవది, దేవుడు మనకు అనుగ్రహించిన సామర్థ్యంలో 10వ భాగాన్ని, అంటే ఆయన పని కొరకు ఒక సాక్షిగా నిలబడగలుగుతున్నామా? మూడవది, మనకు కలిగిన వనరులు. మన క్రైస్తవులకున్నది ఏంటంట, నేను కానుకిస్తున్నాను కాబట్టి చాలే కాదు. మొదట సమయాన్ని, 2 నీ బలాను, 3 నీ వనరులు. ఎప్పుడైతే వీటి నువ్వు ఆయన ప్రథమ ఫలంగా ఇస్తావో ఆయన పట్టజన విస్తారంగా నిన్ను ఆస్వాదించును. ప్రియ కుమార్తె, ఈరోజు దేవుని యొక్క బ్రతుకును, నీ జీవితాన్ని మార్చడానికి నీవు ఒక తుదికు నిర్ణయానికి రా. ఆయనకు నీ భాగాన్ని నువ్వు చెల్లించగలుగుతున్నావా? ఈ పట్టజన విస్తారమైన వాగ్దానం నీ పక్షం నెరవేర్చబడాలి అంటే నీవు ఆయనకు ఎంత భాగాన్ని చెల్లించగలుగుతున్నావు? నీ సమయాన్ని, నీ సామర్థ్యాన్ని, నీ వనరులు ప్రభువుకు నువ్వు ఇవ్వగలుగుతున్నావా? ఆ ఇచ్చిన దినాన ఈ వాగ్దాన్ని పట్ల ఖచ్చితంగా నెరవేర్చబడును. నీకున్న బంధకాలు, నీకున్న ఆపదలు, నీకున్న కష్టములు ప్రతీది కూడా ఆయన సకాలంలో తీర్చును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీకున్నాళ్ళ తండ్రి, నీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ధైర్యపరచండి, బలపరచండి, నీ కృపాక్షములతో నింపండి. ఇదిగో ప్రభా, నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రకారం పట్టజన విస్తారముగా మీరు దీవించబడుతున్నావు దేవానికున్నాను. నీ కృపాక్షములతో నింపబడుతున్నావు దేవానికున్నాను. నీ యొక్క ఫలభరితమైన ఆశీర్వాదం మాకు దయచేసిందైనా మీరే తోడేయండి, నడిపించమని యేసు నమ్మడుతున్నాం తండ్రి, ఆమేన్. భయపడద్దు. మనము ఆయనకి చెల్లించినట్లయితే ఆయన సకాలంలో మనలను విస్తారమైన ఆశీర్వాదం నింపబోతున్నాడు. దేవుడు దీవించును గాక. ఆమేన్.